హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంట్లో అయితే పిల్లలు ఇవాళ కేఎఫ్‌సి చికెన్ కావాలి అని ఒకటే పట్టుపట్టారు. సో, మా హస్బెండ్ ఇంట్లోనే చెయ్యి, బయట వద్దని చెప్పారు. సో, నేను ఇంట్లోనే చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. మా పిల్లలు కూడా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సింది నేనైతే లెగ్ పీస్‌లు అవన్నీ తీసుకోలేదండి. అది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. నేను బోన్లెస్ చికెన్ అయితే 1 కేజీ తెప్పించుకున్నాను. ఇది సాల్ట్‌తో నానబెట్టేసాను 1 అవర్ ఫ్రిడ్జ్‌లో. 1 అవర్ తర్వాత దాంట్లో మళ్ళీ ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసి బాగా దానికంతా పట్టించి మళ్ళీ 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ముక్క బాగా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు మనము రైస్ ఫ్లోర్ తీసుకుందాము. ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ రైస్ ఫ్లోర్లో బాగా అంతా అద్దేసి అన్ని పీసెస్ పక్కన పెట్టుకుందాము. బయట ఆడ కేఎఫ్సీలో 2 ముక్కలకే చాలా కాస్ట్ చెప్తుంటారు కదండి. ఇట్లయితే ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తనివి తీరా తినచ్చు. సో, ఇంట్లోనే ట్రై చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా. నావైతే 2 ప్లేట్స్ నిండిపోయాయండి. కేజీ చికెన్ కదా. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకుందాము. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ కదా. 3 ఎగ్స్ కూడా కొంచెం మిగులుతుంది అంటే, ఎందుకంటే జస్ట్ అట్లా ముంచుతాం దాన్ని అంతే. 3 ఎగ్స్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము ఫ్లోర్స్ అన్నీ వేసుకుందాము. ముందుగా ఒక స్కూపు మైదా పిండి, ఒక స్కూప్ ఓట్స్, ఒక స్కూప్ కార్న్ ఫ్లోర్, తర్వాత బ్రెడ్ పౌడర్. దాంట్లోనే మనం కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పెప్పర్ వేసి అన్నీ మిక్స్ చేసుకుందాము. సాల్ట్ ఆ పౌడర్ దానిలన్నిటి తగ్గట్టుగానే వేసుకోవాలండి సాల్ట్. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. అన్నీ కలిసేదాకా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ప్రతి ఒక్క పీసు ఎగ్లో అలా డిప్ చేసి దీంతో కూడా ఈ పౌడర్ని అంతా కూడా కలిపేసి మళ్ళీ ఇందాకలాగే సేమ్ అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ప్రతి ఒక్క పీస్ అలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో వేసేసి తీసేసాము. అంతే, కేఎఫ్సీ చికెన్ రెడీ. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. కడుపు నిండా కూడా తిన్నారండి పిల్లలు. మనము అక్కడైతే తనివి తీరదు, కడుపు నిండదు. ఇంట్లో అయితే కడుపు నిండా తినచ్చు.